వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం శంకరి గారు. నమస్తే సిరి. మేడం, లా ఆఫ్ అట్రాక్షన్లో చాలా మందికి ఉన్న క్వశ్చన్, నాకు ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, నేను కూడా ఫాలో అవుతున్నాను కదా, అయినా నాకు ఎందుకు రిజల్ట్స్ రావట్లేవు, కొంతమందికి రిజల్ట్స్ వస్తున్నాయి అంటే నేనేం ఫాలో అవ్వట్లేదా, లేదంటే వాళ్ళు ఏం ఫాలో అవుతున్నారు, రాకపోవడానికి రీజన్స్ ఏంటి, వచ్చిన దానికి రీజన్స్ ఏంటి అని అడుగుతూ ఉన్నారు. ఎలా చేయొచ్చు అంటారు మేడం, ఎలా చూడొచ్చు? లా ఆఫ్ అట్రాక్షన్ మీద ఒక కరెక్ట్ అవగాహన అనేది ఉండాలి కదా. అట్రాక్ట్ చేస్తున్నాము అని అంటే మనము దాని మీద కొంత ఐడియా అనేదాన్ని క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, మీకు అది కావాలి, నిజంగానే కావాలా, హోల్ హార్టెడ్గా కావాలా, దాని యొక్క యూసేజ్ ఎంత అనేది మనకు ఒక ఐడియా ఉండాలి. డబ్బు కావాలి అనుకున్నామండి, డబ్బు ఎందుకు కావాలి మనకి? లావిష్గా ఖర్చు పెట్టడం మాత్రమే కాదు కదా. డబ్బు అనేది మన ప్రతి అవసరాన్ని తీర్చుకోవడానికి కావాలి. అంటే మనం దాన్ని అట్రాక్ట్ చేయాలంటే దానికి సరిపడినటువంటి ఫ్రీక్వెన్సీని కలిగి ఉండాలి. పక్కవాడికి వస్తుంది, నాకు రావటం లేదు, పక్కవాడు పొందుతున్నాడు, నేను పొందలేకపోతున్నాను. ఇప్పుడు కొంతమందిని చూస్తుంటాం, వాళ్ళు ఒకప్పుడు చాలా తక్కువలో ఉన్నారండి, ఇప్పుడు హై పొజిషన్లో ఉన్నారు. నేను ఎప్పుడు హై పొజిషన్లో ఉన్నాను కానీ నేను ఇంకా ఎదగట్లేదు, ఎక్కడ ఉన్నామని అక్కడే ఉన్నాను అని అనుకుంటూ ఉంటారు. ఆ అనుకోవడానికి గల కారణం ఏంటంటే, నీ యొక్క మైండ్ సెట్ని నువ్వు మార్చుకోకపోవడం, మనీని అట్రాక్ట్ చెయ్యాలి అనేటటువంటి కాన్సెప్ట్ని డెవలప్ చేసుకోకపోవడం. ఎప్పుడు కూడా వాళ్ళు బాగున్నారు, వాళ్ళకి డబ్బు వస్తుంది, వాళ్ళు ఖర్చు పెట్టుకుంటున్నారు, నా దగ్గర లేదు అనేటటువంటి ఒక మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకున్నప్పుడు మనీ రాదు. మనీ అనే కాదు, దేన్ని కూడా పొందలేం మనం. లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క మెయిన్ నియమం ఏంటి అని అంటే, నువ్వు ఏది ఇస్తావో అది వస్తుంది. నువ్వు అట్రాక్ట్ చేయాలంటే నీకు తగిన ఫ్రీక్వెన్సీ ఉండాలి, దానికి తగినటువంటి యాటిట్యూడ్ ఉండాలి. ఒక వ్యక్తి మన దగ్గరికి రావాలి అని అంటే నువ్వు వాళ్ళని ఆకర్షించబడాలి. వాళ్ళతో నువ్వు ఆకర్షించబడినప్పుడు నువ్వు ఆకర్షిస్తే సరిపోదు, వాళ్ళు కూడా నిన్ను ఆకర్షించాలి. నిన్ను ఎప్పుడు ఆకర్షిస్తారు? మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పార్టీకి వెళ్ళారనుకోండి, అందరూ నన్ను చూడాలి అని మీరు అనుకున్నప్పుడు అందరూ చూసే విధంగా మనం తయారవ్వాలి కదా. అవును, సంథింగ్ స్పెషల్ అనేది మనలోనే ఉండాలి మనకి. సో అలాగ మనం ఒక వ్యక్తిని కానీ ఒక వస్తువుని కానీ మనం అట్రాక్ట్ చేయాలి అని అంటే దానికి తగిన ఫ్రీక్వెన్సీలో మనం వర్క్ చేయాలి. పక్కవాడు వర్క్ చేస్తున్నాడు కాబట్టి వాడికి వస్తుంది, వాడు ఎక్కడి విషయాన్ని అక్కడ వదిలేసి వాడికి కావాల్సిన దాని మీద ఫోకస్ చేస్తున్నాడు. ఇక్కడ ఫోకస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు పాజిటివ్గా ఫోకస్ చేస్తారా, పాజిటివ్ థాట్స్ వస్తున్నాయా, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది మనం గెయిన్ చేయగలుగుతాం. నెగిటివ్గా ఫోకస్ చేస్తున్నారా, నెగిటివ్ థాట్స్ వస్తున్నారా, అప్పుడు మీరు గెయిన్ చేయలేరు. మీరు ఎంత మెడిటేషన్ చేయండి, టెక్నిక్స్ వాడండి, మీరు గెయిన్ చేయలేరు. ఆ ఫ్రీక్వెన్సీలో మూవ్ ఆన్ అయినప్పుడు మాత్రమే మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఒక బస్ క్యాచ్ చేయాలంటే బస్కి తగిన స్పీడ్లో మనం కూడా వెళ్ళాలి. ఒక ట్రైన్ క్యాచ్ చేయాలంటే దానికి తగిన స్పీడ్లో వెళ్ళాలి. ఒక ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే దానికి తగినట్టుగా మనం చదవాలి కదా. ఇవన్నీ మనకు తెలిసినప్పుడు మనం వర్క్ చేసేటటువంటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్లో కూడా మన యొక్క మెంటాలిటీ ఎలా ఉండాలి, మన ఫ్రీక్వెన్సీ ఎలా ఉండాలి అని తెలుసుకుంటేనే దీంట్లోని గెయిన్ అవుతాం. డబ్బు పొందాలంటే డబ్బు యొక్క ఫ్రీక్వెన్సీకి మీ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. ఒక వస్తువు పొందాలంటే దాని ఫ్రీక్వెన్సీకి మీ ఫ్రీక్వెన్సీని యాడ్ చేయండి. మన విశ్వంలో మనకు కావాల్సిన ప్రతి దానిని పొందే రైట్ మనకుంది, పొందగలము కూడా. ఎప్పుడు? మన యాటిట్యూడ్స్ మార్చుకున్నప్పుడు, మన బిలీవ్ సిస్టమ్ మార్చుకున్నప్పుడు, మన ఫీలింగ్స్ మార్చుకున్నప్పుడు, మన థింకింగ్ ప్రాసెస్ మార్చుకున్నప్పుడు ఇవన్నీ మనకు సాధ్యపడతాయి. దానికి మనకు కావాల్సింది ఫోకస్. ఒక వస్తువుని తదేకంగా మనం కావాలి అని అనుకున్నప్పుడు, దాని మీదే శ్రద్ధ పెట్టినప్పుడు, దానిని పొందడానికి అన్ని విధాల ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా అది మన దగ్గరకు వస్తుంది. నేను చాలా ప్రయత్నించానంటే అందుకే ఎగ్జామ్ పాస్ అయిపోయాను. ఎలా పాస్ అయిపోయావు? నువ్వు ఫోకస్ చేసావు కాబట్టి. అప్పుడు వరకు పాస్ అవున వాడివి ఇప్పుడు ఎందుకు పాస్ అయ్యావు అని అంటే నువ్వు ఫోకస్ పెట్టావు కాబట్టి, దాంట్లో ఇంపార్టెంట్ ఏంటో తెలుసుకున్నావు కాబట్టి. అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ యూజ్ చేసేటప్పుడు మీకు ఏం కావాలో దాని మీద ఫోకస్ చేయండి. దానిని ఎలా రీచ్ అవ్వాలి అనేటటువంటి గోల్ని పెట్టుకోండి. అంతేగాని పక్కవాడు రీచ్ అయిపోతున్నాడంటే పక్కవాడు దాని మీద ఆలోచన చేస్తున్నాడు, మనం కూడా ఆలోచన చేసినట్లయితే ఖచ్చితంగా మనం దాన్ని రీచ్ అవుతాం. మనం చేయనప్పుడు దాన్ని మనం రీచ్ కాలేము. సో అందుకని ఎప్పుడు ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ని మనం యూజ్ చేసుకోవాలి అని అంటే మనం లా ఆఫ్ మేనిఫెస్టేషన్ కావాలి. మ్యాగ్నెటిజం అనేది తెలియాలి మనకి. ఎలా అట్రాక్ట్ చేస్తున్నాము, ఎంత దూరంగా ఉంటే అట్రాక్ట్ చేస్తున్నాము, అది దగ్గరికి రావాలంటే మనం ఏం చేయాలి,
దానిని పొందడానికి మనలో ఉన్నటువంటి భావాలను ఎలా సరిచేసుకోవాలి, దాని మీద మనకున్నటువంటి నెగిటివిటీని ఎలా తొలగించుకోవాలి. అప్పుడు ఇవన్నీ తొలగిపోయినప్పుడు క్లియర్గా కనబడుతుంది, దూరంగా ఉన్నది కూడా దగ్గర అవుతూ ఉంటుందన్నమాట. ఆ దగ్గర అయినప్పుడు మనకు పొందడానికి ఈజీ అవుతుంది, అట్రాక్షన్ అనేది ఈజీగా చేసుకుంటుంటాం. సో వీటిని ఫాలో అయినట్టయితే లా ఆఫ్ అట్రాక్షన్ ఖచ్చితంగా వస్తుంది. కొంతమందికి వస్తుంది అంటున్నారు, కొంతమందికి రావట్లేదు. రాకపోవడానికి కారణాలు ఇవి. రావడానికి కారణాలు ఏంటంటే కంప్లీట్గా దాని మీద అనలైజ్ చేసుకుని దాని మీదనే ఫోకస్ చేయడం, అటెన్షన్గా ఉండటం, రోజు కొంత టైంని దానికోసం కేటాయించడం. ఒక గోల్ పెట్టుకున్నానండి, ఎప్పుడో కాదు, రోజు ఆ గోల్ని గుర్తు చేసుకోండి. రోజు దానిని తదేకంగా మీరు పొందినట్టుగా ఫీల్ అవ్వండి. ఫీలింగ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. నాకు రాలేదు అనే ఫీలింగ్ మిమ్మల్ని దాని వరకు చేరనివ్వట్లేదు. నాకు వస్తుంది అనే ఫీలింగ్ పెట్టుకోండి. సబ్కాన్షియస్ మైండ్ యొక్క ఫుడ్ ఏంటంటే ఫీలింగ్స్. సో ఈ ఫీలింగ్స్ మీరు ఎప్పుడైతే క్రియేట్ చేసుకుంటారో ఖచ్చితంగా అది మీ దగ్గరికి వచ్చి తీరుతుంది, 100% వచ్చి తీరుతుంది. ఒక వ్యక్తి మీద నెగిటివ్ థాట్స్తో మనం ఉన్నట్లయితే ఎప్పటికీ మనకు నెగిటివ్గానే కనబడుతుంటారు. పాజిటివ్గా మనం ఎప్పుడైతే మార్చుకుంటామో అంతా కూడా మనకి పాజిటివ్గానే కనబడుతుంది. సో వాట్ యూ థింక్ దట్ విల్ కమ్ అవుట్, వాట్ యూ గివ్ దట్ విల్ గివ్ అవుట్, మనకే వచ్చేస్తుంది. ఈ రెండింటిని ఉపయోగించి మనకు కావాల్సిన ప్రతిదాన్ని మనం పొందొచ్చు లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా. సో మేడం, ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి క్లాసెస్లో జాయిన్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది మేడం ప్రొసీజర్? యాక్చువల్గా మనకు ఆల్రెడీ మెడిటేషన్ స్టార్ట్ అయిందండి. సో మళ్ళీ నెక్స్ట్ మంత్ 14th ఉంది మెడిటేషన్ క్లాసు. చాలామంది అడగడం ఏంటంటే హౌ టు థింక్ రిచ్, హౌ టు గ్రో రిచ్, హౌ టు చేంజ్ యువర్ ఫీలింగ్స్ టువర్డ్స్ ద మనీ, హౌ టు చేంజ్ యువర్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద మనీ. సో దీనికోసమని ఒక ప్రత్యేకమైనటువంటి క్లాస్, ఒక 1 month కోర్స్. అంటే మనం ఇప్పుడు ఇయర్ ఎండింగ్కి వచ్చేసాం. అట్లీస్ట్ ఈ ఎండింగ్లో అన్న మన యాటిట్యూడ్స్ మార్చుకుంటే న్యూ ఇయర్లో మనం ఎర్న్ చేసుకోవచ్చు, న్యూ ఇయర్లో మనం హ్యాపీగా ఉండొచ్చు అనే ఉద్దేశంతో December 1st నుంచి December 31st వరకు కూడా క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుందండి. టైమింగ్స్ వచ్చేసి 8:15 to 9:15 ఈవినింగ్ టైము. అంటే ప్రతిరోజు కూడా మనీ మీద మీకు ఉన్నటువంటి నెగిటివ్స్ తొలగించుకోవడం, దానిని ఏ విధంగా మనం థింక్ చేసే ప్రాసెస్ని మార్చుకోవడం. ఇప్పటి వరకు మనకున్నాయి, ఒక బుక్ తీసుకోవాలి, లెఫ్ట్ సైడ్ మనకున్న థాట్స్ రాయాలి, మనం చేంజ్ చేసిన థాట్స్ అన్ని రైట్ సైడ్ రాసుకొని ఒకసారి కంపేర్ చేసుకోండి. డే టు డే దీన్ని ఫాలో అప్ అవుతూ ఉండాలి. అలా ఫాలో అప్ అవుతుంటే అంటే ఇక్కడ రాలేదు అనే దానిని తీసేసి వచ్చింది అనే థాట్ మనం పెట్టుకున్నప్పుడు హౌ యూ ఫీల్, రైట్ యువర్ ఫీలింగ్స్ దేర్, ఇట్ విల్ వర్కౌట్. ఖచ్చితంగా ఒక 1 month మనం ఇలా ప్రాక్టీస్ చేస్తే ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛను పొందగలము అనేది నా అభిప్రాయం అండి. సో December 1st నుంచి ఈ టెక్నిక్స్ క్లాస్ అనేది ఉంటుంది. అలాగే December 14th నుంచి మెడిటేషన్ క్లాసెస్ మార్నింగ్ స్టార్ట్ అవుతాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద స్క్రోల్ అవుతుంది, నెంబర్ని కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.